నన్ను కొందరు మిత్రులు అడుగుతూ ఉంటారు. సూర్య గారు మీరు చాలా బాగా మాట్లాడగలరు. చాలా బాగా డిస్కస్ చేయగలరు. మంచి పనులు చేస్తారు. అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. బాగానే ఉంది. మీకు వచ్చేదేంటి దానివల్ల? మీరు డబ్బులు ఆశించడం లేదు. పదవి ఆశించడం లేదు. ఏమొస్తుంది దానివల్ల ఏమొస్తుంది? పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో, మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమి ఇవ్వరు. మీకు వచ్చే డబ్బులు ఏవి వద్దంటున్నారు. ఎంతోమంది సపోర్ట్ అవుతున్నారు. మీకు విషయం తెలుసా? పవన్ కళ్యాణ్ అనే పేరు చెబితే చాలు ఎంతోమంది కార్పొరేట్ కంపెనీస్ క్యూ కడుతూ ఉంటారు. సో, ఈవెన్ నా వర్క్ నేను కంటిన్యూ వీడియోలు చేస్తున్నా కదా, 100 రూపీస్ ఎమ్మెల్యే అని వీడియో చేస్తున్నా కదా, సపరేట్ బ్రాండ్ క్రియేట్ అవుతూ వస్తుంది, మీకు తెలుసా? సో, ఆ క్రియేట్ అయ్యే ప్రాసెస్లో ఎన్నో కార్పొరేట్ కంపెనీలు నాకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి. పెట్టుబడులు పెడతాం, మీరు చెయ్యండి, మంచి పనులే చేయండి, మీకు పెట్టుబడులు మేము పెడతామని చెప్పేసి. అంటే ఒకటి, ఒక కార్పొరేట్ కంపెనీస్ వస్తున్నాయంటే ఒక బిజినెస్ యాంగిల్లో వస్తాయి. అందువల్లే నేను ఏవి యాక్సెప్ట్ చేయలేదు. నా పనులు నేను చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే నేను చేసే జర్నీలో డబ్బులు అవసరం లేదు. డబ్బులు తీసుకోను, డబ్బులు తీసుకోను, డబ్బులు ఇవ్వను. కానీ పేదవాళ్లకు నేను ఏం చేయాలనో అవి చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఆకలితో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ₹100 పంపడం కావచ్చు, ఇవన్నీ నా సొంత డబ్బులే. నేను ఎవరి మీద అది డిపెండ్ అవ్వను. దాని తర్వాత పేదవాళ్ళకు ఉన్న సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాను. దానికి డబ్బులే అవసరం లేదు. ఓన్లీ కమ్యూనికేషన్ ఉంటే చాలు. వాళ్ళని లైవ్ తీసుకుంటున్నాను. లైవ్ తీసుకున్న తర్వాత ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేశారో వాళ్ళను లైవ్ తీసుకుంటున్నాను. జనసేన నుంచి వారణా సూర్య మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను. ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. లక్షణంగా సమస్యలు క్లియర్ అయితే హ్యాపీ కదా, పేదవాళ్ళందరూ హ్యాపీ కదా. ఇంతకంటే ఏం కావాలి? ఏదైనా ఆశిస్తే ఆటోమేటిక్గా లెక్కలు వేరే మారతాయి. ఏదీ ఆశించకుండా పేదవాళ్ళ కోసమే పనిచేసే పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకుడి స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తున్నాం. చూడండి, మమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు. ఎందుకంటే ఎన్ని పార్టీలు మారినా, ఏం జరిగినా, ఎంతమంది జంపింగ్లు చేసినా, ఏం చేసినా కూడా మా ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితోనే. ఇంతే క్లియర్గా ఉంటాం, ఇంతే నిష్కల్మషంగా ఉంటాం. జనాల కోసమే పనిచేస్తాం, జనసేన కోసమే పనిచేస్తాం, మా పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తాం. మమ్మల్ని కదపడం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే మాలాంటి నాయకులు అరుదుగా ఉంటారు. మా పుష్ప చెప్తారు చూడండి, గంధపు చెక్క తిరుపతిలో దొరుకుతుంది ఇది అని చెప్పేసి. సో, అలా గంధపు చెక్క టైప్ అనమాట. అరుదుగా దొరుకుతాం, సువాసన గట్టిగా వస్తుంటుంది. ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు మమ్మల్ని. ఎందుకంటే ఏది ఆశించని ఒక రాజకీయ నాయకుడిని ఎవ్వరూ ఏం చేయలేరు. కల్మషం లేని, తప్పు చేయని ఏ రాజకీయ నాయకుడిని ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. అందువల్లే చెప్తున్నాను, చాలా పవర్తో చెప్తున్నాను, చాలా గట్టిగా చెప్తున్నాను. వారణాసి సూర్య తప్పు చెయ్యడు, మాట పడడు. మీరు విమర్శలు చేస్తే మీ ప్రతి విమర్శను తిప్పుకొట్టే దమ్ము ధైర్యం నాకుంది. ఆ దమ్ము ధైర్యం ఎలా వస్తుంది తెలుసా? తప్పు చేయనప్పుడే వస్తుంది. సో, ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే, ఈ వారణాసి సూర్య పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే పనులు చేస్తూ ఉంటాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.